హాయ్ గైస్, కేజీ దోసపిండి ప్యాకెట్ మరియు పెరుగు ప్లస్ ఎండుమిర్చి చట్నీతో సూపర్ టేస్ట్ దోశ ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు సాటర్డే కదండి, ఈరోజు డిన్నర్ చేయను. అలా అని చెప్పి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం అన్నా సరే అంతగా నచ్చదు. అందుకని చెప్పి ఈ ప్రయోగం చేస్తున్నాను. మీరు కూడా చూడండి, సింపుల్గా ఉంటుంది. ఒక కేజీ రెడీమేడ్ దోసపిండి తీసుకోండి. అవసరమైనంత ఉప్పు వేసుకోండి, కొంచెం వాటర్ వేసుకోండి అండ్ జీలకర్ర బద్దలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక పెనం అన్నది స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద అది బాగా హీట్ అయ్యేంత వరకు పెట్టుకొని దాని మీద హీట్ అయిందా లేదా అని వాటర్ చల్లి చూడండి. అలా మెరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టి ఒక స్పూను దోసపిండి పెనం మీద వేసుకోండి. ఆల్రెడీ మెరిగింది కాబట్టి వేసుకోవచ్చండి. మనం యాక్చువల్గా కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకొని కొద్దిగా పల్చగా వేసుకోండి, సరిపోతుంది. అట్లా పెట్టిన తర్వాత దోశ అయితే మంచిగా వస్తుందండి. మనకు తగినంత వాటర్ మాత్రం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అండ్ ఆల్సో జీలకర్ర బదులు వేసుకుంటే బాగుంటుంది, ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది కొంచెం చక్కెర కూడా వేసుకుంటారు, లైక్ ఇంకా మంచిగా అవ్వడానికి, క్రిస్పీగా అవ్వడానికి. ఓకే అండి, అది అలా ఉండగా ఇప్పుడు మనం చట్నీకి వస్తే రెడ్ చిల్లీ బాటిల్ తీసుకోండి చట్నీ, అలాగే పెరుగు తీసుకోండి. ఫస్ట్ బౌల్లో పెరుగు వేసుకోండి. ఒక్కనే ఉన్నాను కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నా. అలాగే ఒక 3-4 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నా. మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దోశ మరిగేలోపు ఈ చట్నీ అన్నది సింపుల్గా అయిపోద్ది. వితిన్ 2 మినిట్స్లో సింపుల్గా అవుతుందండి. ఆ దోశకి కానీ ఇంకేదైనా సరే మన టిఫిన్లో ఏ టిఫిన్కి అయినా సరే సూపర్ ఉంటుందండి. ఓకే అండి, ఇడ్లీ అవును ఏదైనా సరే అండి. అయితే సింపుల్ అండ్ చాలా బాగుంటుంది. నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను చూశాను ఒక దగ్గర, అలా గుర్తుండి నేను డైలీ ఇది చేస్తుంటాను. నేను చేసిన టిఫిన్ చేసిన ప్రతిసారి. అలా మెరిగిన దోశని పక్కన పెట్టుకోండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ దోసపిండి అయితే దోశ వేసుకోండి. ఇప్పుడు మనం తీసిన దోశ ఉంది కదండి, కొంచెం చట్నీ వేసుకొని చూడండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. కొంచెం శాంపుల్కి కొంచెం టేస్ట్ చేసి చూస్తున్నా. అదైతే మాత్రం ఒక రేంజ్లో ఉందండి. చట్నీ చూస్తే మీరు అవగొట్టేస్తారు అంతే, అంత ఉంటుంది. వావ్, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. టేస్ట్ తగ్గ అంటే చట్నీలానే ఉంది, సూపర్ అంటే సూపర్. అలాగే ఈ 3 దోశ కూడా వేసుకున్నాం అండి. ఈ 3 దోశ కూడా ప్లేట్లో తీసుకుందాం. ఒక మనిషికి 3 అయితే సరిపోతాయండి. ఇలా బయట దొరికే దోసపిండి ప్యాకెట్తో చాలా ఈజీగా టేస్టీ దోశ చేయవచ్చు. చట్నీకి పెరుగు ప్లస్ ఎండుమిర్చి చాలు. ఓకే, మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు టేస్ట్ చూస్తే మాత్రం ఒక రేంజ్లో ఉందండి. ఒక చట్నీ అయిపోయిందండి, ఇప్పుడు వేసుకున్న చట్నీ అయిపోయింది. అండ్ ఆల్సో కలిపిన